బాగుందా? మేకింగ్ కాస్త బెటర్గా చేసి ఉండాలి సార్. రొనాల్డో. బానే ఉందిలేవే. నెక్స్ట్ ఎవరిది? తెలీదు. Next telecast, Vasuri, written and directed by Ronaldo. అయ్యో ఒసే, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఇప్పుడు మందే. ఓకేనా, ఉంటాను. దానికెందుకు ఇంత భయపడుతున్నావు? అయ్యో, నాకు భయంగా లేదే, పెట్టు. ఇదిగో భయ్యా, కొంచెం ఫాస్ట్ చేస్తావా? మరీ స్లోగా ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ మీదేనా? అవును. ఫోకస్ కొంచెం అవుట్ అయినట్టుంది. తమ్ముడు, కొంచెం అక్కడికి వెళ్ళి కూర్చోవా? అక్కడ కుర్చీ ఖాళీగా లేదు భయ్యా. పర్వాలేదులే, నువ్వు వెళ్ళి కూర్చో. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆ పాపు అదిగో తన బామ్మ. బామ్మ ఎక్కువ. బామ్మ ఇక్కడ కూర్చుంటారా? నేను వెనకాల కూర్చుంటానమ్మా. మీ పెళ్ళికి నేను రాలేకపోయానమ్మా. ఏం పర్వాలేదు బామ్మ. ఏదో పరిస్థితి గురించి చెప్పానుగా, ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేను. నాకు భయంగా ఉంటుంది. బాగా నిద్రపోతున్నాడు, అందుకనే వచ్చాను. మేమందరం రావాలనుకున్నాం. ఆ తర్వాత తనకు పెళ్ళి అది ఇదని కొంచెం బిజీ అయిపోయాం. ఇప్పుడు కూడా మీరు కాల్ చేసి అర్జెంట్ అని చెప్పడం వల్లే బయలుదేరి వచ్చాం. మా అందరికీ ఒకేసారి లీవ్ దొరకడం కష్టం బామ్మ, ఎందుకంటే ఒకే కంపెనీలో పనిచేస్తున్నాగా. నాకు తెలుసు మీరందరూ బిజీగా ఉంటారని. నేను ఆలోచించి చూశాను, ఈ విషయంలో మీరు తప్పించి ఇంకెవరు సహాయం చేయలేరు. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి దీని గురించి చెప్తే వాళ్ళు వాణ్ణి అమెరికా తీసుకెళ్లాలని అనుకుంటారు. వాడికి అక్కడికి వెళ్ళడం అస్సలే నచ్చదు. అవును బామ్మ, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? మీరు ఇంటికొచ్చేటప్పుడు వాడి ముందు నేనిదంతా చెప్పలేను కదా, అందుకనే నేను అక్కడికొచ్చి నుంచున్నాను. వాడు చాలా బాధలో ఉన్నాడు. ఆ అమ్మాయి మోసం చేస్తుందని నేను అనుకోలేదు. నేనెన్నిసార్లు వాళ్ళిద్దరినీ చూసి తలపై ఆశీర్వాదం చేశానో తెలుసా? మనస్సాక్షియే లేని ఒక అమ్మాయి. రేపు పెళ్ళి, ఇంకా అమెరికా జీవితం. పిల్లలకంతా ఇదంతా ఆటలాగా అయిపోయింది కదా. వాడికంతా అర్థమయ్యే చెప్పే అంత బలం నా దగ్గర లేదు. మీరంతా వాడి ఫ్రెండ్స్. మీరే వాడికి అర్థమయ్యేలా కాస్త చెప్పండి. చాలా జోకులు చెప్పి వాడికి ఓదార్పునివ్వండి. వాణ్ణి కాపాడండి. అసలు నమ్మలేకపోతున్నాను. అందరితోనూ ప్రేమగా ఉంటాడు కదా. ప్రేమ రండి. వాడితోని ఎప్పుడా తలుపు ముయ్యకూడదని చెప్తాను. పాపం వాడు ఎప్పుడు తలుపు మూసిందే లేదు. ఇలా చూడరా, ఎవరొచ్చారో చూడు. నేను సీరియస్గానే చెప్పాను. లేకపోతే నా పరిస్థితి ఎవరికి అర్థమవుతుంది? నా మీద కోపడిపోయినా లేదా ఒక బాయ్ చెప్పి వెళ్ళిపోయినా
ఇంత బాధ ఉండేది కాదేమో నాకు. తను కోపంగా వెళ్ళిపోయినా లేదా ఒక బాయ్ చెప్పి వెళ్ళిపోయినా కనీసం నేను మనిషిగానే ఉండేవాడిని. ఇప్పుడు చూడండి, ఒక వస్తువులాగున్నా. తనకు వద్దనిపించాక పాడేసిన మామూలు వస్తువు. రే నీకు కారణం ఏంటో కూడా తెలీదా? ఆ, అమెరికా. అమెరికానా? నాకు ఈ ఊర్లోనే బతకాలి, చావాలని ఆశ. కానీ తనకలా కాదు. మా అమ్మ నాన్న యుఎస్లో ఉండడం వల్ల తన జీవితం కూడా యుఎస్లోనే అనుకుంది. తనే నచ్చానని నన్ను వెతుక్కుంటూ వచ్చింది. 4-5 సంవత్సరాలు భయంకరమైన లవ్వు. చివరిగా తనకి నేను ఎప్పుడు అమెరికాకి రానని తెలిసిందో తనకు నేను నచ్చకుండా పోయాను. బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఒక బాయ్ అయినా చెప్పిందా? ఏం చెప్పలేదు. నంబర్ మార్చేసింది. అన్నిట్లో నన్ను బ్లాక్ చేసేసింది. ఒక విధంగా పూర్తిగా మోసం చేసినట్టే. వాళ్ళ అమ్మ నాన్న చెప్పేవని జరుగుతున్నా నాకు బాగా తెలుసు. మీరంతా వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో చూసుంటారు కదా? చూసాం. ఎంత సంతోషంగా ఉందో చూసారా? అలాగే కదరా ఉంటారు. సినిమాలో మాత్రమే ప్రేమించిన వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు బాధలో ఉంటారు. ఆడియన్స్కి ఫీలింగ్ కలగాలని అలా ఉంటారు. లైఫ్లో కూడా అలాగే ఉంటారనుకుంటున్నావా? నిజంగానే సంతోషమే కదరా. నువ్వు ఎందుకు సంతోషంగా లేవని అడగట్లేదు, కానీ ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? అదంతా ఎందుకో తెలియట్లేదు అర్చన. నేను తన అమ్మ నాన్నతోనూ తనతోనూ స్వయంగా కూర్చొని మాట్లాడాలి. కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంది. కానీ అది కూడా కుదరని పరిస్థితిలోనే నేను ఇప్పుడు ఉన్నాను. మాట్లాడొచ్చు కదా, డైరెక్ట్గా వెళ్ళి కలు. నువ్వు ఇలాంటి పరిస్థితికి వచ్చినందుకు ఇంకా బామ్మ కన్నీర్కి కారణం అదే అయితే అదే చెయ్యొచ్చు కదా. తనకి రేపే కదా పెళ్ళి. సో అందువల్ల తను ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. నువ్వు వెళ్ళడానికి భయపడుతున్నావా? భయం అంతేం లేదు. మరైతే వెళ్దాం. నిన్ను ఇలా చేరని మనసు ఇచ్చని నీ దగ్గర వచ్చని మనరణ్య నీ సిగలోన వాళపోదలి. ఒకటి వలన ఎదర చుక్కు, రెండు వలన మనసు పలికే ముందు వెన్నలే. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్లాన్ ఏంటి? కొన్ని విషయాల్ని ప్రూఫ్ చేయాలి. ఓడిపోయే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ సంతోషమే. మీ ముగ్గురితోటి కాస్త మాట్లాడాలి. మనం రూమ్లో కూర్చొని మాట్లాడదాం. కింద కూడా మర్చిపోకుండా తాళం వేసాము. తెలుసు కదా, ఎవరినొచ్చి మెలిగినట్టేనంటే కూడా తెలుసుకుంటుంది. నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు కూలింగ్ ఏదైనా సరిపోతుంది. నేను దారిలో టీ తాగి వచ్చాను. అమ్మో, వెళ్ళి తీసుకురా. లేదు, వద్దు, పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. వచ్చే దారిలోనే నేను టీ తాగాను కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అయ్యో నాన్న, మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అమ్మకో టెన్షన్గా ఉన్నారు. నేను ప్రాబ్లం చేయడానికి రాలేదు. 2-3 నెలలుగా నేను ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది? చికెన్ పాక్స్ వచ్చాయి. చికెన్ పాక్స్.
అమ్ము నువ్వు ఇటు వచ్చి కూర్చో. నాకైతేనే వస్తే చికెన్ బాక్స్, నీకంతా రావులే. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఏం చెప్పడానికి వచ్చావో వెంటనే చెప్పు. చెప్తాను. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? రేపు తనకి పెళ్ళి. అందుకనే వచ్చాను. 4 సంవత్సరాలు 5 నెలలు 2 వారాలు 3 రోజులు మనం ఇద్దరం ప్రేమలో ఉన్నాము. నాకు చాలా కష్టంగా ఉంది, తట్టుకోలేనంతగా. అంతా ఇంత కాదు, చాలా కష్టంగా. మనల్ని వద్దని వదిలేసి వెళ్ళిపోయిన కోసం ఎందుకు ఇంత బాధపడుతున్నానని మా బామ్మ అడుగుతూనే ఉండేది. అప్పుడు నేను అన్నాను, మన పర్సు ఎవరిని దొంగతనం చేస్తే బాధపడతాం కదా. బాధపడతాం, కానీ దేని గురించి తెలుసుకుని? దొంగతనం చేసిన వాడి గురించా లేక పర్స్ గురించా? డబ్బుల గురించి అనుకుని. అంతే. నా పర్స్ తోటి దాంట్లో ఉన్న డబ్బుల విలువే నేను చెప్పిన 4 సంవత్సరాలు 5 నెలలు 2 వారాలు 3 రోజులు. ఆ సంగతి వదిలే. అంకుల్, నిజంగా ఈ పెళ్ళి మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? ఆలోచించి మాత్రమే కాదు, అన్నిటినీ బాగా తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు పెద్ద కుటుంబం. అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, అంతేకాకుండా గుణవంతుడు. నా బెస్ట్ ఫ్రెండ్ ద్వారా వాడి గురించి నాకు బాగా తెలుసు. ఆ తర్వాత కలవలేదు కదా మనం, అందుకే నీతో చెప్పలేకపోయా. నేను నిన్ను కష్టపట్టాలనుకోవట్లా, నాకు అది అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం మీరు నాకు ఇవ్వాలి, ఒకే ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండాలి. నేను అబ్బాయికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మీ ముందే ఒక్క నిమిషం మాట్లాడేదాకా ఏం మాట్లాడకూడదు. ఒకే ఒక్క నిమిషం. అదంతా వద్దు. నేను చెప్పిన 4.5 సంవత్సరాలు బట్టి చూస్తే ఒక్క నిమిషం చాలా చిన్నది. ఈ చివరి నిమిషంలో నా అమ్మా నాన్న పేర్లతో సీన్ వేసింది నేను కాదు, నా అమ్ము తెలుసుకుంటుంది కదా. ఏంటమ్మో, ప్రాబ్లం చేయాలనుకుంటే వాడికి ఎప్పుడో కాల్ చేసేవాడినిగా. ఇది నా కోసం మాత్రం కాదు, మీ కోసం కూడా. హలో, హలో. సంకేతే కదా? అవును, చెప్పండి. నేనే. మీరెవరు? సంకేత్, నేను అమ్ము ఇంట్లోంచి కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, చెప్పండి. నేను బాగా కావాల్సిన వాడిని యదు. విషయం ఏంటో చెప్పండి. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అంకుల్, అమ్ము వాళ్ళ నాన్న మీతో స్వయంగా చెప్పడానికి ఇబ్బంది పడడం వల్లే నేను మీకు కాల్ చేస్తున్నా. అయ్యో, ఏమైంది? ఏదైనా సమస్య అక్కడ? మేము పెడతాన్న బంగారంలో కాస్త తగ్గింది. తగ్గిందా? ఇప్పుడు మీరు తగ్గింది అని అన్నారా? ఎంత తగ్గింది? ఒక 30%. ఏంటి 30% షార్టేజా? లేదు, 30% షార్టేజ్ కాదు, మరి 30% ఉంది. ఏమంటున్నారు? 70% షార్టేజ్. ఓ, మోసం చేయడానికి ఇలాంటి దారుందా? ఎందుకండి ఇలా చేస్తున్నారు? ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది. అది ఎంగేజ్మెంట్ ముందే తెలిసినందువల్ల నేను ఎస్కేప్ అయిపోయాను. మీరందరూ మోసం చేయడానికే పుట్టారా? సారీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంటా? మీరు ఇవ్వలేకపోయినప్పుడు ఎందుకు ఇస్తామని చెప్పడం? ఇది మోసం చేసినట్టే అవుతుంది కదా. అంకుల్ అంటే మీ మాటలు వింటున్నారు. వెన్నెవ్వు, గోల్డ్ ఎక్కువగా ఇస్తానందువల్లే కదా కారు వద్దని చెప్పింది. ఇప్పుడు అది లేదు ఇది లేదా? ఇంకా నా ఫ్యామిలీ గురించి తెలుసు కదా మీకు. మాది చాలా మంచి కాదు, మీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ మాకు బాగా తెలుసు కదా. నేను అరబియన్ల డ్రాయర్లు ఉతికి మరీ ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ నన్ను ఆ స్థాయికి దిగజార్చకండి. ఒకటి మీరు చెప్పింది ఇవ్వండి, లేదంటే వద్దని చెప్పి ఇంతటితో ఆపేయండి. నా జీవితం సంకనాగిపోవడానికి భార్య కారణం కూడదని ముందే డిసిషన్ తీసుకున్నాను. అంతేకాకుండా ఇలా అడ్జస్ట్ అయి పెళ్లి చేసుకుంటే నేను తనతో ప్రేమగా ఎలా ఉండగలను? మీరు ప్రేమగా ఉండలేకపోతే మీరు చెప్పిన బంగారం ఎలా రెడీ చేసి ఇచ్చేస్తాం. అలాగా? అవి ఇచ్చేసామంటే మీరు ప్రేమగా చూసుకుంటారు కదా తన్ని. ఖచ్చితంగా, షూర్. ఇది చాలు.
మేము కాసేపట్లో అన్ని రెడీ చేసి తర్వాత కాల్ చేస్తాం. ఓకే ఓకే థ్యాంక్స్ అండి, రెడీ చేయండి. ఇస్తానని చెప్పింది ఇస్తే చాలు, వాడు ప్రేమను చూపిస్తాడు. కుదిరితే ఇంకాస్త ఎక్కువ ఇవ్వండి, ఇంకాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. బాగా చూపిస్తాడు. ఇక నేను వెళ్తాను. నాలాగే మీరు కూడా ప్రేమ పేరుతో మోసపోవద్దు. ఆ బాధ చెప్తే అర్థం కాదు. మనిద్దరి మధ్య సమస్య ఏంటో తెలుసా నీకు? అమ్మో, నేను ప్రేమించింది నిన్ను, నువ్వు ప్రేమించింది అమెరికాని. నేను అమెరికా అవలేను కదా, అది చాలా పెద్ద కంట్రీ. ఇంక నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్. హే, ఏమైంది? హౌ డు యూ ఫీల్ నౌ? ఏదో ఒక పెద్ద భారం దిగిపోయి ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ ఉంది. సరే, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? బార్కా లేదా బీచ్కా? ఎక్కడికి కాదు, ఆ? ఇంటికి వెళ్తున్నాం. బామ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ. ఎలా ఉంది? నాకు నచ్చింది. సరే, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ దాంతో మనం జడ్జ్ చేయలేము. నువ్వు వెళ్ళే దారిలో గుడి ఉంది కదా, అక్కడ దిగి నేను గెలవాలని వేడుకోవే. ఏమంటావు? సరే. సరైతే ఉంటా.